సడన్ గా మీ జీవితంలోకి బంగారు గుడ్డు పెట్టే ఒక బాతు వస్తే మీరేం చేస్తారు? అనగనగా ఒక ఊరిలో రాజు, వాణి అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వారిది చాలా పేద కుటుంబం. తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు కూడా ఉండేవి కావు. ప్రతిరోజు రాజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని పట్నంలో అమ్మేవాడు. కానీ వారికి కావలసినంత డబ్బు వచ్చేది కాదు. దీంతో వారికి సరైన భోజనం కూడా దొరికేది కాదు. ఒకరోజు అడవిలో రాజు కట్టెలు కొట్టుతూ ఉండగా అతనికి ఒక బంగారు బాతు కనిపిస్తుంది. ఆ బాతు రాజు దగ్గరికి వచ్చి, రాజు, నేను కూడా నీతో వస్తాను, నేను నీతోనే ఉంటాను అని చెబుతుంది. దానికి రాజు, లేదు, నాకే సరైన తిండి లేదు, నేను నీకేం పెట్టగలను, వద్దు, నాతో రావద్దు అని అంటాడు. ఇవేమీ పట్టించుకోకుండా ఆ బంగారు బాతు రాజు వెంటే తన ఇంటికి వెళుతుంది. ఆ తర్వాతి రోజు ఉదయాన్నే బంగారు బాతు బంగారు గుడ్డు పెట్టిండడం చూసి వాణి తన భర్త రాజుకి ఈ బంగారు బాతు గుడ్డుని పట్నంలో అమ్మి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు తీసుకురా అని చెబుతుంది. వెంటనే రాజు పట్నం వెళ్లి ఆ బంగారు గుడ్డుని అమ్మేస్తాడు. ఆ బంగారు గుడ్డుకి చాలా డబ్బులు వస్తాయి. రాజు చాలా సంతోషంతో ఆ డబ్బుతో రాజు ఇంట్లోకి కావలసినటువంటి పండ్లు, కూరగాయలు, కావలసిన వస్తువులన్నీ తీసుకుంటాడు. అలా ప్రతిరోజు బాతు పెట్టిన గుడ్డును అమ్మేసి వీరు ఇంట్లోకి కావాల్సినటువంటి వస్తువులన్నీ తెచ్చుకుంటారు. మంచి బట్టలు కూడా కొంటారు. ఇలా వీరిద్దరి జీవితం చాలా సాఫీగా జరుగుతుంది అని అనుకునే లోపు ఒకరోజు వాణి, రాజు ఇద్దరూ కలిసి, ప్రతిరోజు మనం ఒక గుడ్డు అమ్మడం దేనికి, ఒకేసారి ఈ బాతుని చంపేస్తే చాలా గుడ్లు మనకు వస్తాయి, అన్నీ అమ్మేస్తే మనం వెంటనే చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు అని ఆలోచన వస్తుంది. అనుకున్న వెంటనే వారు ఆ బాతును పట్టుకొని దానిని చంపేస్తారు. కానీ అందులో వారికి ఒక గుడ్డు మాత్రమే దొరుకుతుంది. అప్పుడు అనుకుంటారు వారు, అరే, ఎంత పెద్ద తప్పు చేశాము మనము, ఇప్పటి వరకు ఈ బాతు ప్రతిరోజు ఒక్కో గుడ్డు ఇచ్చేది, రేపటి నుండి మనకు డబ్బులు ఎలా వస్తాయి అని చాలా బాధపడ్డారు. తర్వాత రోజు నుండి వారి దగ్గర ఉండే డబ్బు కొంచెం కొంచెంగా అయిపోతూ వస్తుంది. మళ్ళీ వారు పేదరికంలోకి వస్తారు. తినడానికి మంచి తిండి, వేసుకోవడానికి మంచి బట్టలు కూడా లేని పరిస్థితికి దిగజారిపోతుంది వారి పరిస్థితి. ఇక చేసేదేమీ లేక ప్రతిరోజు వాళ్ళిద్దరూ కలిసి అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని పట్నంలో అమ్మి వారి జీవితం కొనసాగించేవారు. చూసారా ఫ్రెండ్స్, రాజు మరియు వాణి అతిగా ఆశపడటం వల్ల వారి జీవితం మళ్ళీ పేదరికంలోకి వెళ్ళిపోయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.